గుంటూరు జిల్లా అమరావతిలో మాజీరా 4-స్టార్ హోటల్కు శంకుస్థాపన చేశారు. 275 కోట్ల వ్యయంతో 221 రూమ్లతో హోటల్ను నిర్మిస్తున్నారు. 2.5 ఏళ్లలో హోటల్ నిర్మాణం పూర్తవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే హోటల్ కడుతున్నామని చైర్మన్ యోగానంద్ తెలిపారు. చంద్రబాబు హైటెక్ సిటీ నిర్మించారని ఆ నమ్మకంతోనే అమరావతిలో హోటల్ పెడుతున్నామన్నారు. అనేక ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. ద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణోః ఆజ్ఞ సిఆర్డీఏ ఆఫీస్ పక్కనే పోషా హోటల్ పెట్టడానికి మంజీరా హోటల్ తరఫున భూమి చేయడం జరిగింది. దీనికి కావాల్సిన పర్మిషన్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని వచ్చేసాయి. సుమారు 250 కీస్తో 200 రూమ్స్, 50 సర్వీస్ అపార్ట్మెంట్స్ కానీ స్వీట్స్ కానీతో కడుతున్నాము. అంతేకాకుండా 500 రూమ్స్ 500 పీపుల్స్ అయిపోయినటువంటి హాల్ కూడా ఉంటుంది. డైనింగ్ హాల్, బార్ అండ్ అదర్ క్లబ్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఉంటాయి. అన్ని ఫెసిలిటీస్తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మనం ఈ హోటల్ కట్టబోతున్నాం. ఈ హోటల్ కట్టడానికి సుమారుగా 275 కోట్లు ఖర్చు అవుతుంది. ఫస్ట్ ఫేజ్ లో 150 రూమ్లు ఒక 2.5 years కంప్లీట్ చేయాలని ప్రార్థిస్తున్నాం. మీద ఇంకో 1 year లోపల మొత్తం హోటల్ పూర్తవుతుంది. ఇక్కడ నుంచి హైటెక్ తీసుకున్నాం. మనం కన్స్ట్రక్షన్ తక్కువ చేసుకుని హైటెక్ తీసుకొని ప్రతి రూమ్ నుంచి మంచి వ్యూ వచ్చేట్టు మనం ప్లాన్ చేస్తున్నాం. పైన ఫ్లోర్స్ నుంచి రివర్ వ్యూ కూడా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. సో ఈ గవర్నమెంట్ మాకు ల్యాండ్ కొద్దిగా తక్కువ రేట్తో మాకు అలాట్ చేసింది. ల్యాండ్ ఇంత ఓపెన్ గా ఉన్నా కూడా ఈ అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో వారు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ డెవలప్ చేసిన వారి యొక్క ఉద్దేశంతో ఇక్కడ ఇంత పెద్ద ల్యాండ్ అక్విజిషన్ చాలా సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారు అనే ఉద్దేశంతో క్యాపిటల్ గా రీజన్ అనుకొని ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఇక్కడ హోటల్ కట్టడం జరుగుతున్నది. ఈ హోటల్ ఇక్కడ ఈ మొత్తం అమరావతి మొత్తం కూడా మా అంచనా ప్రకారం ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతుందని చెప్పి మేము ఆలోచిస్తున్నాము.